ఒమన్పై అమెరికా బాంబుల దాడి చేస్తానడం ఇప్పుడు అరబ్ ప్రపంచంలోనే కాదు, ప్రపంచవ్యాపితంగా కూడా ఒక చర్చకు కారణమైంది. అసలు ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నారు? దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? కోర్స్ ఇమీడియట్ ప్రొవకేషన్ బహుశా ఇరాన్తో తాను ఒక డీల్ కుదుర్చుకుందామని, అది కూడా హానరబుల్ ఎగ్జిట్గా ఉండాలి, ఫేస్ సేవింగ్గా ఉండాలి అని ట్రంప్ తపన పడుతున్నాడు. దానికి అరబ్ దేశాలు ముఖ్యంగా ఒమన్ లాంటివి సక్సెస్ కాలేకపోతుందన్న ఫ్రస్ట్రేషన్ ట్రంప్లో కనబడుతోంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ల మధ్య పీస్ కుదుర్చడంలో ఒమన్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. వాస్తవంగా ఇటీవల పాకిస్తాన్ ఎంటర్ కాకముందు ఒమనే ప్రధానమైన పాత్ర. ఈవెన్ లాస్ట్ 2025లో కూడా 24 గంటల్లో అమెరికా ఇరాన్ల మధ్య డీల్ కుదురుతుందని ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాక మీకు అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది. సో అమెరికాకు మిత్రదేశం ఒమన్, అమెరికాకు అనుకూలమైన దేశం. ఈవెన్ ఒమన్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అమెరికా ఉపయోగించుకొని ఇరాన్పై దాడి చేసింది. కానీ ఒక మిత్రదేశం, ఒక మీడియేటర్ అయిన ఒమన్ పైన అమెరికా ఎందుకు దాడి చేస్తానని హెచ్చరిస్తోంది అంటే, ఇరాన్ కట్టడి చేయడంలో తనకు సహకరించకపోయినా, ఇరాన్తో డీల్ కుదుర్చుకోవడంలో తాను కోరుకున్న డీల్ను సాధించి పెట్టడంలో ఫెయిల్ అయ్యాయన్న కోపం కావచ్చు. మరి కారణాలు ఏదైనా కూడా కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. అమెరికా పైన అరబ్ దేశాల విశ్వాసం సడలటానికి దోహదం చేస్తుంది. ఎందుకంటే ఈ దశాబ్దాల పాటు అరబ్ దేశాలు అమెరికా రక్షణ వలయంలో బతుకుతూ వచ్చాయి. మీకు ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇలా అన్ని దేశాల్లో కూడా అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా తమని అమెరికానే ఇజ్రాయెల్ నుంచి కాపాడుతాయి, ఇరాన్ నుంచి కాపాడుతాయన్న నమ్మకంతో బతుకుతూ వస్తున్నాయి. ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్ ఒక రకంగా వీళ్ళ కళ్ళు తెరిపించాయి. ఏం జరిగింది? ఇప్పుడు ఒమన్ పైన బాంబులు వేస్తామనడంతో తాజా పరిణామం. అంతకుముందు ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా ఏమీ చేయలేకపోయింది. ఇజ్రాయెల్ దాడిని ఖండించింది కానీ ఏమీ చేయలేకపోయింది. ఒక నెతన్యాహుతో క్షమాపణ చెప్పించగలిగింది. కానీ మరి అమెరికాకు తెలియకుండా దాడి జరిగిందా? అమెరికా వద్దనుకున్న ఇజ్రాయెల్ ధైర్యం చేయగలదా? మరి ఎందుకని అమెరికా మిత్రదేశమని తెలిసి కూడా ఖతార్పై ఇజ్రాయెల్ అటాక్ చేయగలిగింది? అది కూడా హమస్ ప్రతినిధులు ఖతార్లో ఉండగా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. వాస్తవంగా అది చాలా ఫస్ట్ ట్రిగర్ ఈ అరబ్ దేశాలకు. సో ఇప్పటి వరకు మన ఇజ్రాయెల్ మనను ముట్టుకోదు, దాడి చేయదనుకున్నాం. ఎందుకంటే మన అమెరికా మిత్రదేశాలు, ఇందులో చాలా దేశాలు అమెరికా చెప్పినట్లు విని మీకు ఇజ్రాయెల్తో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అబ్రహాం ఎకార్డ్ ఇలాంటి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సౌదీ అరేబియా ఒక్కటే కాస్త ఇంకా డీల్ కుదుర్చుకోలేదు, ఆ టాక్స్ కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఇక తమకు అమెరికా మిత్రులమైన తాము, అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటున్న తమల్ని ఇజ్రాయెల్ ఏమీ అనదు అని ఈ దేశాలు నమ్మాయి. కానీ అది మిత్ అని నిరూపించబడింది, భ్రమ అని నిరూపించబడింది. ఇక అమెరికన్ మిలిటరీ బేసెస్ ఈ దేశాల్లో ఉండడం వల్ల ఈ దేశాలు తాము భద్రంగా ఉన్నామని భావించాయి. కానీ ఈ వెస్ట్ ఏషియా వార్లో ఇరాన్ దాడులకు అమెరికా బేసెస్ విలవిలలాడాయి. కనీసం ఈ అరబ్ దేశాల్లో ఉన్న 15 మిలిటరీ బేసెస్ అయినా పార్షియల్గానో ఫుల్గానో ఎంతో కొంత ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి అని అంటున్నారు. కొన్ని చోట్లనైతే ఆ మిలిటరీ బేసెస్ను వదిలేసి అమెరికన్ మిలిటరీ అఫీషియల్స్ వెళ్ళి స్టార్ హోటల్లో ఉంటే అక్కడ కూడా ఇరాన్ వదలకుండా దాడులు చేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సీక్రెట్ ప్లాన్ అంటున్నారు. ఇరాన్ ఈవెన్ గ్రౌండ్ ఇన్వేషన్ కూడా వెళ్తుంది అని, గ్రౌండ్ ఆపరేషన్కు కువైట్లో, బెహ్రెయిన్ లాంటి దేశాల్లో ఇరాన్ గ్రౌండ్ ఆపరేషన్ చేయాలని ఆలోచిస్తోంది అక్కడున్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైకి అని. సో ఆ గ్రౌండ్ ఆపరేషన్ ఇరానే చేస్తుందా నేరుగా, లేదా ఇరాన్ అనుకున్న షియా ఫోర్సెస్ ఏమైనా ఆ దేశాల్లో, ఇవి రెండు కువైత్ అండ్ బహ్రెయిన్ సున్నీ కంట్రీస్,
అక్కడున్న తమ అనుకూల షియా ఫోర్సెస్ ద్వారా చేయిస్తుందా తెలియదు. కానీ ఆల్రెడీ ఇరాన్ ఈ సీక్రెట్ ప్లాన్ వేస్తుంది అరబ్ దేశాల ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. సో అమెరికా తన మిలిటరీ బేసెస్ను తానే కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఇక అరబ్ దేశాలకు ఏం భద్రత ఇస్తాయన్న ప్రశ్న మొదలైంది. అంటే ఇరాన్ను కంప్లీట్గా నాశనం చేస్తాం, థ్రెట్ ఆఫ్ ఇరాన్ ఎలిమినేట్ చేస్తామని ట్రంప్ నెతన్యాహులు ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. కానీ ఆచరణలో ఏం జరిగింది? ఇరాన్ థ్రెట్ అరబ్ దేశాలకు పోకపోగా అమెరికా తనపై జరుపుతున్న దాడులకు ఇరాన్ ముందుగా అరబ్ దేశాలని తప్పుపడుతోంది. మీరు అమెరికాకు సహకరిస్తున్నారంటూ యుఏఈ ఇలా అనేక దేశాలపైన ఇరాన్ కంటిన్యూస్గా అటాక్ చేస్తుంది. సో అందువల్ల అమెరికా ఇరాన్ కంటైన్ చేయలేకపోగా ఇరాన్ దాడులకు తామే ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. బ్రాండ్ దుబాయ్ దెబ్బతింటోంది. యుఏఈ, సౌదీ అరేబియా లాంటివి మోడర్నైజ్ కావాలని ప్లాన్ చేసుకుంటుంటే ఇరాన్ దాడుల వల్ల అది దెబ్బతింటోంది. ట్రంప్ అరబ్ దేశాల బాధలను పట్టించుకోకుండా తాను ఎంత త్వరగా బయటపడాలి అని ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ చూశాక అరబ్ దేశాలకి ఇక నమ్మకాలు పోతున్నాయి. అందుకే వారు తమ దారి తాము వెతుక్కోవడం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే ఈజిప్ట్ రాజధాని కైరోలో 40 ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమయ్యాయి. అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా చర్చించాయి. కైరోలో ఇజ్రాయిల్ ఈజిప్ట్ రాజధాని కైరోలో హెడ్ క్వార్టర్స్ పెట్టుకోవాలని కూడా ఆలోచించాయి. ఆ తర్వాత సౌదీ అరేబియా పాకిస్తాన్తో నాటో తరహా డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు అందులో తుర్కీ కూడా జాయిన్ అయింది. వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఈజిప్టు, కువైట్, బహ్రెయిన్ ఇవి కూడా చేరుతాయి, అజర్బైజాన్ అని కూడా. సో మినీ ఇస్లామిక్ నాటో వైపుగా అడుగులు పడుతున్నాయి. ఈలోగా మీకు యుఏఈ ఇరాన్తో మాపై దాడులు చేయకనంటూ ఏదో అగ్రిమెంట్ చేసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. $300 crore ఫ్రోజన్ ఫండ్స్ రిలీజ్ చేశారు. 2 టన్నుల గోల్డ్ రిలీజ్ చేశారు. ఒక 15 ప్యాసింజర్ ప్లేన్స్ అమ్మటానికి ఎగిరయ్యారు. సౌదీ అరేబియా కూడా ఇరాన్తో సంధి ఏదో రూపంలో అండర్స్టాండింగ్ ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు. వాస్తవంగా ఈ వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ కాకముందు బీజింగ్లో చైనా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అమెరికా శత్రుదేశమైన ఇరాన్తో సౌదీ పీస్ డీల్ కూడా కుదుర్చుకుంది. ఈవెన్ హూతీలతో కూడా పీస్ డీల్ సౌదీ కుదుర్చుకుంది. సో అందువల్ల ఒకటి, తమ భద్రత తామే కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాయి. 2 తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇరాన్ ఇక అమెరికా ఏమీ చేయలేదు అన్న అండర్స్టాండింగ్ వచ్చి ఇరాన్తోనే ఏదో ఒక అవగాహన కుదుర్చుకుంటే పని అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారు. అయినా ఆ మాట కలిస్తే ఇరాన్ సర్వనాశనానికి కూడా అరబ్ దేశాలు కోరుకోవడం లేదు. ఎందుకంటే కనీసం ఇజ్రాయిల్కు బ్యాలెన్స్ చేయడానికి ఇరాన్ ఉపయోగపడతాయన్నది అరబ్ దేశాల ఆలోచన. ఎందుకంటే ఇజ్రాయిల్, ఇరాన్లు 2 వెస్ట్ ఏషియాలో 2 ధృవాలుగా ఉంటే తమకు సేఫ్ అని ఈ దేశాల అభిప్రాయం. ఇందులో ఇరాన్ కనుక కంప్లీట్గా దెబ్బతింటే ఇజ్రాయిల్ ఏకపక్షంగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. సో అందువల్ల ఇరాన్ కంటైన్ చేయాలన్నది అరబ్ దేశాల కోరిక. కానీ కంటైన్ చేసే పరిస్థితి కనబడతలేదు. ఇరానే రివర్స్లో అమెరికన్ బేసెస్ పైన అటాక్ చేస్తుంది. సో అందుకే ఇప్పుడు సౌదీ వీలే కాదు, యుఏఈ డిఫెన్స్ అగ్రిమెంట్, మనతో కూడా డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంటే అరబ్ దేశాలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ రకరకాల మార్గాలు అనుసరిస్తున్నా ఒక్కటి మాత్రం నిజం, అరబ్ దేశాలన్నీ కూడా ఇక తమకు అమెరికా అనే రక్షణ కవచం అనే భావన నుంచి దూరం అవుతున్నాయి. అమెరికా సెక్యూరిటీ కల్పిస్తున్న భ్రమలు వీడుతున్నాయి. అమెరికన్ ఇంట్రెస్ట్లనే చూసుకుంటుంది తప్ప అరబ్ ఇంట్రెస్ట్లు కాదు అన్నది కూడా ఈ దేశాలకు కాస్త అర్థమవుతున్నట్టుంది. ఆల్రెడీ నాటో సభ్య దేశాలకు, యూరోప్కు ఇప్పటికే కాస్త తత్వం బోధపడింది. ఇప్పుడు అరబ్ దేశాలకు కూడా బోధపడుతున్నట్టుగా కనిపిస్తోంది.